రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత వైసీపీ కోల్పోయిందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 5 ఏళ్లు అరాచకాలకు పాల్పడిన ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో దేశంలోనే అత్యధిక ధరలతో పెట్రోల్, డీజిల్ విక్రయించిన విషయం మరిచిపోయి ఇప్పుడు ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆ 5 ఏళ్లు కల్తీ మద్యం, పిచ్చి బ్రాండ్లతోనూ జనాన్ని దోచేశారని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి టైంలో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో టాప్. దాని మీద రోడ్స్ వేసేసాడు, వ్యాట్ పెంచాడు, ఫైనల్గా ఇండియాలో నంబర్ 1గా నిలిచాడు జగన్మోహన్ రెడ్డి ధరలు పెంచడంలో. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధర 111 రూపాయల 50 పైసలు, విజయవాడ, వైజాగ్లో 112 రూపాయలు లీటర్ పెట్రోల్ ధర, తెలంగాణలో 109 రూపాయల 66 పైసలు, కర్ణాటకలో 101 రూపాయ 94 పైసలు, 101 రూపాయి. మీరు 112 ఎక్కడ, 101 రూపాయి ఎక్కడ? మేము 1 పైసా పెంచామా ఈ 2 ఇయర్స్లో? కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 1 పైసా పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద కానీ పెంచాడా? జగనన్న ట్యాక్సులు వేసేసి దాని మీద అడిషనల్గా వేసేస్తే మందు తక్కువ తాగుతారంట. మందు ఎక్కువ రేటు పెంచితే తక్కువ తాగుతారని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు కుమ్మేస్తే అందరూ బయట రాష్ట్రాల నుంచి బాటిల్ తెచ్చుకొని తాగే పరిస్థితి వచ్చింది. అప్పుడు తెలుసుకొని బార్డర్లో 3 బాటిల్స్ కంటే ఎక్కువ తెచ్చేదానికి లేదని పెట్టి లాస్ట్లో ఆ 3 బాటిల్స్ ఉన్న చట్టాన్ని కూడా పక్కన పెట్టేసి 1 బాటిల్ కూడా నువ్వు తెచ్చుకునేదానికి లేదు, మొత్తం నేను చెప్పిన మందే తాగాల, నేను ఇచ్చిన బ్రాండే తాగాల, నువ్వు సెలెక్ట్ చేసుకునే దాంట్లో. మీరు కల్తీ మద్యం అమ్మితే ఏ బ్రాండ్ స్లిప్ వేస్తే ఆ బ్రాండ్ తాగాల. మీరు ఈరోజు ధర్నాలు రోడ్డుకి సిగ్గుచేటయ్యా, సిగ్గుచేటు. తలెత్త ఎట్టుకొని మీరు జనంలోకి పోతున్నారు అంట. మీరు పెంచిన రేటు మీద మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన దుర్మార్గాలు, వాటినన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుంటే మీరు పార్టీని రద్దు చేయాలా. వైసీపీ పార్టీ అనేది రాజకీయ పార్టీగా ఉండే అర్హత కోల్పోయింది.